Good news! Central Americalo MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సరే, అయితే చాలా మందిలో ఉన్న ఈ నీరసత్వం అంటారు. నేను అసలు ఈరోజు ఏ పని చేయలేకపోతున్నాను అంటారు. ఎక్కువ మంది ఆడవాళ్ళలో కూడా చాలా నీరసంగా ఉంటుంది. డైలీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను అంటారు. అలాంటి సమస్యలకి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఎలా మనం దీన్ని లాంగ్ టైం యూస్ చేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా చాలా మందిని వేధించి పీడించి బాధించేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య అమ్మా. ముఖ్యంగా ఈ ఆధునిక నాగరికత సమాజంలో ఎంతో మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య అమ్మా. అంటే నీరసం, వీక్నెస్, బలహీనత, అంతు చిక్కని నీరసం, ఏ చిన్నదానికి ఓపిక లేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. దీనికి కారణాలు కోకోలమ్మా. సర్వసాధారణంగా కొన్ని జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇప్పుడు షుగర్ ఉన్నా, అధికంగా వెయిట్ ఉన్నా, బీపీ ఉన్నా, లేకపోతే ఇతర కొన్ని రకాలైన జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో కొంచెం నరాల వీక్నెస్ అవి ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని కృత్రిమ రసాయన ఔషధాలమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మానసిక సమస్య ఉన్నటువంటి వ్యాధులకు కొన్ని మందులు వాడుతుంటారు. అదేవిధంగా షుగర్కు సంబంధించినటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతుంటారు. ఇలా కొన్ని జబ్బులకు వాడేటువంటి ఔషధాల వల్ల కూడా నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఈ విధంగా ఏ పని చేయబుద్ధి కాకపోవడము, ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అనిపించడం, ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. కాళ్ళు చేతులు లాగుతుండడం, ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. అదేవిధంగా కొంతమందిలో ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదమ్మా. కొంతమందికి అయితే స్పష్టంగా మన కారణం తెలుస్తుంది, కొన్నిటికి ఎలాంటి కారణం కూడా తెలియదు. అట్లే కొంతమంది ఏం చేస్తారంటే ఆకలి బాగా అవుతుంటుంది, ఆహారం బాగా తీసుకుంటుంటారు, మరి టయానికి బాగా రెస్ట్ తీసుకుంటుంటారు, టయానికి బాగా నిద్రపోతుంటారు. కానీ ఈ విషయంలో వచ్చేసరికి బలహీనత, నీరసము, చేత కాకపోవడము, ఏ చిన్న పని కూడా అలసిపోతుంటారు. చిన్న ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయిందమ్మా. మరి ఇలాంటి సమస్యలు తగ్గేదానికి ఇప్పుడు మీరు అడిగినట్లు ఒక మంచి గృహ వైద్యం ఉందమ్మా, హోమ్ రెమెడీ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు తెలిసినటువంటి ఈ యొక్క ఔషధాలు, ఆహార ఔషధాలు ఇవన్నీ కూడా మరి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈజీగా సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. వాళ్ళు వాడేటువంటి ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానీ, మిగతా ఔషధాలు కానీ వాళ్ళు ఏమన్నా వాడుకుంటున్నప్పటికీ వాటిని ఆపాల్సిన అవసరం అయితే లేదమ్మా. వాటిని వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా ఇప్పుడు ఔషధం పనిచేసి మరి ఆ యొక్క వీక్నెస్, తర్వాత బడలిక, నీరసము, అంతుచిక్క నీరసం ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. ఎలాగంటే దీనికి కావాల్సిన పదార్థాలు రెండమ్మా. ఓమము, శొంఠి, కేవలం ఈ 2 పదార్థాలు. మీకు ఔషధం కూడా తయారు చేసి చూపిస్తాను చూడమ్మా. వాము, దీన్ని ఓమము, అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. ఈ వామును మనకు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా, ఇంట్లో కూడా ఉంటుంది. వామును దూరగా వేయించేసేసి ఒక 100 గ్రామ్స్ వాము చూర్ణం తీసుకోవాలమ్మా. అంటే వామును దూరగా వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని 100 గ్రామ్స్ వాము యొక్క చూర్ణం తీసుకోవాలి. ఏమా ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్ది మాత్రమే కలుపుతున్నామమ్మా. కాబట్టి మన ప్రేక్షకులు మాత్రం 100 గ్రాములు వాము చూర్ణం ఈ విధంగా తీసుకోవాలి. రెండవ పదార్థంగా శొంఠి పొడి అమ్మా. మనకి శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే శొంఠి కొమ్మలను దంచి కూడా మనం పొడి తయారు చేసుకోవచ్చు. ఇది కేవలము 25 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలమ్మా. అంటే 100 గ్రాములు వాము పొడి అయితే 25 గ్రామ్స్ మాత్రమే శొంఠి పొడి తీసుకోవాలి. చెప్పాను కదమ్మా, ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. కాబట్టి మన వాళ్ళు 100 గ్రామ్స్ వాము చూర్ణము, అదేవిధంగా 25 గ్రామ్స్ శొంఠి పొడి, ఈ 2 పౌడర్లు కలుపుకోవాలమ్మా. సో ఈ 2 పౌడర్స్లో కూడా నరాలకు మంచి శక్తినిచ్చేందుకు, అదేవిధంగా నీరసము, బలహీనత, నిస్త్రాణ ఇలాంటివన్నీ తగ్గేందుకు, అదేవిధంగా ఎలాంటివైనా పోషకాహార లోపాలు ఉంటే ఆ పోషకాహార లోపాలు తగ్గేందుకు, అదేవిధంగా చక్కటి జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు, ఇలా వివిధ రకాలుగా ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం పనిచేస్తున్నామా. చూడమ్మా, ఔషధం కూడా తయారు చేసుకున్నాం. కేవలము 1/2 నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండంగా ఈ యొక్క ఔషధం కూడా తయారైపోయింది. కేవలము వాము పొడి, శొంఠి పొడి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఎలా వాడుకోవాలంటే, సమస్య ఎక్కువగా ఉంటే దీన్ని రోజు 2 సార్లు వాడుకోవచ్చుమా. సమస్య కొద్దిగా ఉంటే రోజు 1 సారి వాడితే సరిపోతుంది. లేకపోతే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రోజు 2 సార్లు, అంటే ఉదయం ఒకసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి కొన్నాళ్ల పాటు వాడేసేసి సమస్య కాస్త కుదుట పడిన తర్వాత, తగ్గిన తర్వాత రోజు రాత్రిపూట తీసుకుంటే సరిపోతుందమ్మా. పడుకుంటప్పుడు ఒక 50 ml మిల్క్ తీసుకోవాలమ్మా. అంటే పాలమ్మా.
పాలల్లో మిక్స్ చేసుకుంటామా ఇది? 50 ml ఈ విధంగా గోరువెచ్చని పాలు తీసుకోవాలమ్మా. సో ఉదయం ఈ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా 2 సార్లు వాడేట్లయితే రాత్రిపూట కూడా తీసుకోవాలి. కాబట్టి ఒక పూట వాడినా 2 పూటలు వాడినా ఈ పద్ధతిలో 50 ml గోరువెచ్చని పాలు తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న చూర్ణం ఏదైతే ఉందో అది కేవలము 2 to 2.5 grams, అంటే ఇంచుమించు మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ అమ్మా. ఇది పెద్ద స్పూన్ అమ్మా, కాబట్టి అలా కాకుండా టీ స్పూన్ మాత్రమే వాడుకోవాలి. కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ మ్యాక్సిమం, అంటే 2.5 grams కంటే కొద్దిగా తక్కువనా పర్లేదమ్మా. ఈ విధంగా 50 ml గోరువెచ్చని పాలలో కలిపేసేయాలి. బ్రహ్మాండమైనటువంటి నీరసము, బలహీనత, బడలిక తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధం ఈ విధంగా తయారవుతుందమ్మా. ఇందులో మరి బెల్లం కూడా కలుపుకోవడం వల్ల మరింత త్వరగా పనిచేసేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే, జనరల్గా మనం మజ్జిగలో కలుపుకుంటూ ఉంటాం. ఎస్ అమ్మా, దీన్ని పాలలో కలుపుకోవాలమ్మా. సో మరి ఈ బెల్లాన్ని కూడా ఒక 1/2 చెంచా వరకు ఈ యొక్క పాలల్లోనే ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా, శీఘ్రంగా పనిచేసేయడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. కానీ ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బెల్లం కలిపాం కాబట్టి ఈ షుగర్ పేషెంట్స్ కానీ, మరి ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా బెల్లం కలుపుకొని వాడుకోవచ్చు. కాబట్టి బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్లం కాకుండా నేను చెప్పినటువంటి ఇతర పదార్థాలు పాలలో కలిపి వాడితే సరిపోతుంది. బెల్లం వాడుకోదగ్గ వాళ్ళైతే బెల్లం కూడా కలుపుకోవచ్చమ్మా. బ్రహ్మాండంగా ఈ యొక్క నీరసాన్ని తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క డోస్గా వాడుకోవాలమ్మా. సో చూసారు కదా, వాము ఇంకా సొంటి ఉపయోగించుకొని జనరల్గా అయితే మనం మజ్జిగలోను, లేకపోతే వాము ఉంది కాబట్టి మజ్జిగలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. సోడాస్ తాగినప్పుడు కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు అజీర్తిని కూడా తగ్గించడానికి. ఇప్పుడు మనలో వచ్చే నీరసం ఏదైతే ఉందో, ఎక్కువ పని చేయలేకపోతున్నాము, చాలా అలసటగా అనిపిస్తుందన్న వాళ్ళకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది అని చెప్పి డాక్టర్ గారు అయితే చెప్తున్నారు. జనరల్గా నాకు ఒక డౌట్ వచ్చింది చేస్తున్నప్పుడు, మజ్జిగలో అయితే ఇవన్నీ కలుపుకొని తాగుతాం కానీ పాలలో ఎలా ఉంటుందని చెప్పి అంత తాగలేనంత బ్యాడ్గా స్మెల్ రావడం అలా కూడా ఏం లేదు. కాబట్టి చక్కగా తాగేయచ్చు. మీకు ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా వాటి మీద ఆయుర్వేదపరమైన చిట్కాలు అందించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం.